అనకాపల్లిలో లోక కళ్యాణార్థం ఘనంగా శతచండీ మహోత్సవ యాగం గాంధీనగర్ అంజయ్ కాలనీలో సంయుక్త కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు దేశంలో జరుగుతున్న ప్రకృతి ఉపద్రవాలు, జన ప్రాణ నష్టం దృష్టిలో పెట్టుకొని లోక విశ్వ శాంతిని కోరుతూ యాగం చేపట్టారు. కసింకోట వాస్తవ్యులు, ప్రముఖ సిద్ధాంతి, అర్చక ఎగ్జామర్ రేజేటి శ్రీరామాచార్యులు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు రేజేటి చక్రవర్తి, మారుతి మరియు 15 మంది ఘనాపాటి పండితుల సహాయ సహకారాలతో వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా అనకాపల్లి శారదానది ఘాట్ వద్ద సాయంత్రం వేళ శారదానది మాతకు కుంకుమ పూజ, పుష్ప పూజ, అనంతరం వస్త్ర సమర్పణ, అనంతరం కాశీలో నిర్వహించే విధంగా గంగా హారతి ఇచ్చి అనంతరం చండీమాత ఊరేగింపులో 200 మంది మహిళలచే గంగ కలశాలు శారదానది నుండి గాంధీనగరం అంజయ్ కాలనీ పూజా యజ్ఞ ప్రదేశానికి మేళ తాళాలతో ఊరేగింపుగా చేరుకోవడం, అక్కడ యజ్ఞ పూజ ప్రదేశంలో పుణ్యవాహచనం, పంచగవ్య పూజ మరియు పూజలో పాల్గొన్న దంపతులకు రక్షాబంధనం పూజ, అగ్ని పుట్టించే రాపిడి పూజ, అనంతరం హోమగుండం పూజ నిర్వహించారు. ఈ 10 రోజులు రెజ్జన హోమాది కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయని రేజేటి శ్రీరామాచార్యులు పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలు చూసి తరించి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదములు కూడా అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. అనకాపల్లిలో గాంధీనగరంలో అంజయ్ కాలనీ గాంధీనగరంలో శతచండీ యాగం చేయడానికి సంకల్పించి ఈ రోజున ప్రారంభోత్సవం జరిగింది. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, తదనంతరం మహిళలు కలశలతో గంగ పట్టుకురావడం, గంగా హారతి శారదానదికి ఇవ్వడం, అటించి వచ్చిన తర్వాత స్వామి అమ్మవారి తాలూకా పూజా కార్యక్రమం ప్రారంభించడం, రక్షాసూత్రబంధన, కంకణాలు కట్టడం, పంచగవ్య ప్రాశన, ఇది అయిన తరువాత అగ్ని ప్రతిష్టాపన, అగ్ని మదించి అశ్వత్థ సమీగర్భ ధరణీమాహరతి అని చెప్పి, సమీగర్భం అనగా జమ్మితాలక గర్భంలో, అశ్వత్థం అనగా రావి కర్రతో రాపడం చేస్తారు, మదిస్తారు మదనాగ్నిని. అందులో ఒక రేణువు వస్తుంది, ఆ రేణువుతోటి హోమాన్ని చేయాలి. ఆ రేణువే పెద్దదవుతుంది. దాంతో మొత్తం అన్ని హోమగుండాల్లోని, చతుష్కుండాల్లోని, అది కాకుండా ఆచార్య కుండం, భక్తులు కూర్చునేవి, మొత్తం అన్ని హోమగుండాల్లోకి కూడా ఈ అగ్నిహోత్రం ఆ రేణువుతోటే మనం తయారు చేయాలి. నవానికి దీక్షగా 9 రోజులు ఈ చండీ యాగం చేస్తున్నాం. దీనికి ఆగస్టు 12వ తారీఖు 10వ తారీఖున ఒకసారి అనుకున్నాం, ఏంటి ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సు తగిలపడిపోవడం ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే చక్రవర్తి గారు ఏదైనా చేస్తే బాగుండు, ఇక్కడ నాకు శిష్యులందరూ వింటారు, మనం ఏం చెప్తే చేస్తారు, మనకన్నా ఎక్కువ ఇందులో అన్వయిస్తారు అని అంటే, ఏమంటే సామాన్యమైంది కాదు ఇది. ఏదైనా చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. కలవు చండీ కపీశ్వర, కలియుగంలో చండీనైనా ఆరాధన చేయాలి, కపీశ్వరుడనగా ఆంజనేయ స్వామినైనా ఆరాధన చేయాలి. ఈ రెండు చేస్తేనే రక్షింపబడతాయని నాయన అని చెప్పి నేను చెప్పాను. దాంతో అయితే చండీ యాగం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అతిచార గతే గురు వక్ర